శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 24, 2026 జుగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి దశమి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి ఏకాదశి. వారం శుక్రవారం. నక్షత్రం అనురాధ. తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషాల వరకు. ఉపరి జ్యేష్ఠ. యోగం శుక్ల. రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు. ఉపరి బ్రహ్మ. కరణం గరజి. ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. వణజి. రాత్రి 10 గంటల 22 నిమిషాల వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషం నుండి 9 గంటల 13 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 14 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషం వరకు. సంగమకాలం 8 గంటల 21 నిమిషం నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 56 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల నుండి 6 గంటల 42 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు. నిషీధికాలం రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 46 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 53 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలు. సూర్యరాశి కర్కాటకం. చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మాతృవర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. వృషభరాశి ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబం విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.
కుటుంబం విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. సింహరాశి చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కన్యరాశి రుణపరమైన సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుతాయి. తులారాశి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. కుంభరాశి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.